కర్మేలు పర్వతం ఎంత హై రేంజ్లో ఉందో, ఇజ్రాయేలీల దేశములో ఇజ్రాయేలీల ప్రజల మధ్యలో రాజు ఎదుట ఏలియా అంత హై స్థాయిలో ఉన్నాడు. అంత హై స్థాయికి వెళ్ళినటువంటి ఏలియా ప్రార్థన చేయుటకై ఎంతగా దిగిపోతున్నాడో, నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ప్రార్థనలో కూర్చున్న విధానం ఏలియా. ఆయన ప్రత్యేకంగా పెరిగిన విధానం, ఆయన తిండి ప్రత్యేకం, ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగిన వాడు, ప్రత్యేకంగా జీవించిన వాడు గనక మోకాళ్ళ మధ్యలో తలబెట్టి నేల మీద పడి ఉన్నాడు. సంఘమునకు ఈ అనుభవం లేకుండా పోతుంది. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్న ఈ అనుభవం ఏలియా ప్రార్థనలో ఉన్న తీవ్రతను చూపిస్తుంది. ఏలియా ప్రార్థనలో ఉన్న వేదనను చూపిస్తుంది. ఏలియా చేస్తున్న ప్రార్థనలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపిస్తుంది.